పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టనుండడంతో రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకుని వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడం ప్రజాస్వామ్య విలువలకే విరుద్ధమని ప్రభుత్వం తమ వాదనను బలంగా వినిపించే అవకాశం ఉంది. ఈ కేసులో తదుపరి దర్యాప్తునకు సర్వోన్నత న్యాయస్థానం పచ్చజెండా ఊపితే హరీష్ రావుతో పాటు మరికొందరు కీలక నేతలకు నోటీసులు అందే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ట్యాపింగ్ కేసును అత్యంత సీరియస్గా తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ అక్రమాల వెనుక అసలు సూత్రధారులు ఎవరో తేల్చాలని పట్టుదలతో ఉంది. మరోవైపు ఇవన్నీ కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలని, తమ నేతల ప్రతిష్టను దెబ్బతీయడమే లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. న్యాయస్థానంలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ విచారణ ఎలా సాగుతుందనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. ఇక ఈ అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ లైన్లో అందిస్తారు. ఉషా, చెప్పండి. హరీష్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము తుది దశకు చేరుకుంది. ఈ వ్యవహారానికి సంబంధించి నిన్న నవీన్ రావుని ఎమ్మెల్సీ, ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అయినటువంటి నవీన్ రావుని సుదీర్ఘంగా విచారించారు జూబ్లీ హిల్స్ సిట్ అధికారులు. ప్రస్తుతం నవీన్ రావు ఏదైతే తెలంగాణలో ఈ కేసు చాలా వరకు కూడా సంచలనం సృష్టించినటువంటి కేసు. ఇందులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు అధికారులకు నోటీసులు కూడా గతంలో జారీ చేశారు. మొత్తం రాజకీయ వర్గాల్లో ఈ కేసుకి సంబంధించి భారీ చర్చ జరిగిన నేపథ్యం కూడా మనం చూసుకోవచ్చు. ఈ కేసులో నవీన్ రావు పాత్రపై సిట్ అధికారులు కొన్ని కీలక ఆధారాలు లభించినట్టు తెలుస్తోంది. ప్రత్యేక పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటి సహాయంతో ఫోన్లను ట్యాపింగ్ చేయించారు. అది ప్రైవేట్ మీడియా సంస్థతో కుమ్మక్కయి నవీన్ రావు పూర్తి స్థాయిలో అయితే ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డారు అన్న అభియోగాలు ఉన్నాయి. కాబట్టి ఎవరి ప్రోద్బలం మేరకు ఈయన ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డారు అనుకోవడంలో పోలీసులు నిన్న సుదీర్ఘంగా అయితే ఆయన విచారించడం జరిగింది. మొత్తం మీద ఈ కేసు కేవలం ఒకరిద్దరితో ముగిసిపోయినటువంటి కేసు కాదు. ఈ కేసులో ఎస్ఐబి సిబ్బందితో పాటు టాస్క్ ఫోర్స్ రాధాకృష్ణతో పాటు అలాగే మెయిన్ కీ రోల్, అలాగే ఈ కేసు మొత్తానికి ఉన్నటువంటి వ్యక్తి ప్రభాకర్ రావుని విదేశాల నుంచి రప్పించడము, మొత్తం కూడా ఒక కొలికి వస్తున్నటువంటి ఈ కేసులో నవీన్ రావు హస్తము, నవీన్ రావు ప్రైవేట్ ఆర్గనైజేషన్ తో కుమ్మకే చేసినటువంటి ఈ వ్యవహారం మొత్తంలో ఎంతమంది ఫోన్లను ట్యాపింగ్ చేశారు అన్న పూర్తి స్థాయిలో అతని దగ్గర నుంచి సమాచారాన్ని అయితే తీసుకోవడం జరిగింది. మొత్తం మీద ఈ కేసులో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే చాలా వరకు కూడా దాదాపు ఎంతమంది ఇందులో ఎస్ఐబితో పాటు మిగతా బీఆర్ఎస్ ప్రతిపక్షాలకు సంబంధించి అలాగే అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిది కూడా ఎవిడెన్సెస్ మొత్తాన్ని కూడా కలెక్ట్ చేసుకున్నటువంటి సిట్టు బృందము నవీన్ రావుని పూర్తి స్థాయిలో అయితే అతను ఎవరెవరి ఫోన్లను ట్యాప్ చేశాడు అన్న కోణంలో అతను చేసినటువంటి ఫోన్ నెంబర్లు కూడా అతని ఎదుట ఉంచి మరి ప్రశ్నించినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ కేసులో నేతల విచారణ, ఇప్పుడు నవీన్ రావు విచారణ అనంతరం కూడా బీఆర్ఎస్ నేతలు చాలా మందిని కూడా విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. వారికి కూడా నోటీసులు ఇచ్చి నవీన్ రావు తరహాలోనే వారిని కూడా పిలిచి విచారించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. హరీష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ ఉషా.